కేసీఆర్ చెప్పినట్లుగా ఇవాళ ఉన్న కరువుకు కారణం కాంగ్రెసేనా? కాంగ్రెస్ విధానాల వల్ల, కాంగ్రెసు ముందు చూపు లేకపోవడం వల్ల ప్రభుత్వానికి కరువు వచ్చిందా? నిజమేనా? మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే కనుక కేసీఆర్ నిన్న మరొక మాట అన్నారు. వర్షపాత నమోదైన విషయాన్ని కూడా ప్రస్తావించడం. ఇక్కడ గమనించవలసిన విషయాలు, ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టు నీరు దగ్గర 3 బ్యారేజీలు కలుపుకొని 60 టీఎంసీల వరకు కిందికి వెళ్ళిపోయినాయి. మేడిగడ్డలో సమస్య రాకుంటే కనుక ఇవాళ గోదావరి నీళ్ళు అద్భుతంగా ఉపయోగపడేవి, కరువు ప్రభావం అంతగా కనిపించేది కాదు. అంటే కాళేశ్వరం, మేడిగడ్డ అది కుంగడము, నీళ్లు కిందికి వెళ్ళిపోవడము, గోదావరిలో కూడా నీళ్లు లేకపోవడము, ఇవాళ ఎల్లంపల్లి మాత్రమే ఆధారం కావడం ఒక అంశం. అందువల్ల అదో ప్రాబ్లం కనబడుతున్నది. శ్రీశైలంలోనూ నాగార్జున సాగర్లో కూడా నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయినాయి. ఈ తగ్గిపోయిన కారణంగా పాలేరు జలాశయం వద్ద గొడవ నడుస్తున్నది, సాగర్ కింద గొడవ నడుస్తున్నది, రైతుల ఆందోళన చెందుతున్నారు. ఇటు గోదావరి, కృష్ణ ఈ 2 నదుల పరివాహక ప్రాంతంలో ఉన్న రిజర్వాయర్ల కింద సాగైన వారు చిన్న పెద్ద, అంటే మేజరు, మీడియం, మైనరు, ఈ ప్రాజెక్టుల కింద అక్కడక్కడ సాగైతే కనుక నీళ్లు ఇవ్వలేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన, ఈ అంశాలు ప్రస్తావిస్తూ కేసీఆర్ చెప్పిన మాట, వీరికి ముందు చూపు లేదు అని వారు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు, 4 నెలల కాలంలో రిజర్వాయర్లో ఉన్న నీళ్ళెన్ని? ఈ 4 నెలల కాలంలో కురిసిన వర్షం ఎంత? ఈ 4 నెలల కాలంలో వాళ్ళు చేసిన పనులన్నీ? ఈ 4 నెలల కాలంలో నిర్వహణ పరంగా వాళ్ళు వైఫల్యమైంది ఎక్కడ? ఈ విషయాలు చూస్తే కనుక వచ్చింది 3 నెలలు. డిసెంబరు 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారము, లోక్సభ ఎన్నికలు రానే వచ్చినాయి. 100 రోజులు, మార్చి 16, 17 నాటికల్లా 100 రోజులు అయిపోయింది. ఆ తర్వాత వెనువెంటనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావడము. ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం పరంగా చేయాల్సిన పనులేమీ చేయలేదు. ఇప్పుడు అందరూ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీనే ఈ కరువుకు బాధ్యత అనడానికి వీలు లేని పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం, నిర్వహణ విషయంలో, తాగునీటి విషయంలో మరి వాటర్ బాడీస్ని గుర్తించి నీటి వనరులు ఎక్కడెక్కడున్నాయో వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులు మాట్లాడుతున్నారు. అయితే తీవ్రత అనేది మేలో ఉంటుంది. ఏప్రిల్ మధ్య భాగం, మే చివరి నాటికల్లా, జూన్లో సకాలంలో ఋతుపవనాలు వస్తేనే సరే, లేకుంటే కనుక తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. మరి యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ 2016కు ముందు నీళ్ళ ట్యాంకర్ల కోసం ధర్నాలు, గొడవలు జరిగినాయి. మళ్ళీ 2024లో నీళ్ళ ట్యాంకర్ల కోసం మళ్ళీ ప్రభుత్వం రివ్యూలు, సమీక్షలు చేస్తూ ఉన్నది. మళ్ళీ బావులలోకి నీళ్లు తీసుకొట్టిన దృశ్యాలు కనబడుతున్నాయి. అంటే 2015, 16, 17, 18, 19, 22 వరకు పుష్కలంగా వర్షాలు వచ్చినాయి. కాలంగాని కాలంలో వర్షాలు వచ్చినాయి. 100 ఏళ్ల తర్వాత మూసికి విపరీతంగా వరదలు వచ్చినాయి. 2023 సీజన్ సరిగా లేదు. అది నైరుతిలో లేదు, ఈశాన్య ఋతుపవనాలు లేదు. ఈ 2 ఋతుపవనాలు లేని కారణంగా కృష్ణాకు వరద రాలేదు. వరద ఉన్న గోదావరిలో నీళ్లు లేవు, మనం కిందికి వదలాల్సి వచ్చింది. కాబట్టి కరువు ఇవాళ ఒక భయానకంగా మనకు కనబడుతున్నది. ఏప్రిల్, మే ఈ 2 నెలలు ఇబ్బందికరంగా ఉండబోతున్నాయని అనిపిస్తున్నది. ఈ ఇబ్బందికరంగా ఉన్న అంశాన్ని ఒక రాజకీయ నాయకునిగా, ఎత్తుపల్లాలు తెలిసిన నాయకునిగా తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కేసీఆర్ చేయడం. కానీ క్షేత్రస్థాయిలో మనం చూసినప్పుడు ఈ కాంగ్రెస్ వల్లనే కరువు వచ్చిందంటే, ఒక 7 ఏళ్ళు 2 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటే కనుక ఈ 7 ఏళ్ళు 2 ఏళ్లలో వచ్చిన వర్షపు నీరును దాన్ని నిల్వ చేయలేకపోతే కనుక, కరెంటు విషయంలో వారు సరిగా ముందు చూపు లేకుంటే కనుక లోపం జరిగిందనవచ్చు, వాళ్ళు నిలియడానికి అవకాశం ఉంటుంది. ఈ 4 నెలల కాలంలోనే ఈ వైఫల్యానికి, ఈ కాంగ్రెస్ దాని ప్రకృతి దానికి ఆపాదించడం అనేది సరైన కాదు. ఎందుకంటే ప్రజల అనుభవంలో ఉంటుంది. ప్రజలు ఇంకా ఈ కాంగ్రెస్ పాలన పైన ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వం అనే విసుగు రాలేదు. మనం బహుశా 1999లో 98, 99 నుంచి 2004 వరకు విపరీతమైన కరువు, నీళ్లు లేవు, అన్ని వరుసగా సంవత్సరం మొత్తం కరువే ఉన్నది, చెరువులన్నీ ఎండిపోయే ఉన్నాయి. ఆ సందర్భంలో అప్పుడు ఆ 99 తర్వాత 2000, 2002 నాటికి కరువు పతాక స్థాయికి చేరుకున్నది. ప్రజలు తట్టుకోలేము, అన్నమో రామచంద్ర అని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రమే వలసలు వెళ్ళే పరిస్థితి ఉన్నది. లక్షలాది మంది బతుకుదెరువు కోసం దేశవ్యాప్తంగా వలసలు వెళ్ళిపోయినారు.
కానీ ఇవాళ అంత తీవ్రత తెలంగాణలో లేదు, అంత తీవ్రత కనబడతలేదు. అయితే నరేషన్ మాత్రం బిల్డప్ చేయగలుగుతున్నాడు కానీ అంత తీవ్రత లేదు. ప్రభుత్వం పైన ఇప్పటికిప్పుడు అంత కోపం వచ్చినట్లు కూడా ప్రజలకు అంత విసుకో లేకపోతే కనుక ఆగ్రహం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మొన్ననే కదా వచ్చి 4 నెలలే వచ్చింది, వాళ్ళని దీనికి బాధ్యులు చేయడానికి అంతగా స్కోప్ లేదు. అందుకోసమనే ఈ తుమ్మల మాట్లాడిన మాటలు అంటే మరి ఎందుకు ఆయన కొంత కఠినమైన పదాలు, ఇద్దరు కఠినమైన పదాలే వాడుకున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు పోతే పరిహారం ప్రకటించి పైసా గత ప్రభుత్వం. కేసీఆర్ మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు, ఎంత నికృష్టుడైనా కరువును రాజకీయం కోసం వాడుకుంటారా అనే పదబంధాలు ఉపయోగించడం అనేది గమనించాల్సిన విషయం. అంటే వారు ఇద్దరు ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నవారే, వీరిద్దరు ఈ ఇద్దరు మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళే. కాబట్టి ఇప్పుడు ఈయన కాంగ్రెస్లోకి వచ్చారు. ఈయన అట్లా సీనియారిటీ ప్రకారమో లేకపోతే కనుక వారు ఒకప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు మిత్రులు కావడం వల్లనో వారు అట్లా మాట్లాడారు. సరే, అది వారి రాజకీయంగా వారి స్టేట్మెంట్ వాళ్ళది. కానీ ఇవాళ కేసీఆర్ చెప్పిన దానికి కాంగ్రెస్ బాధ్యత ఎంతవరకు అంటే అది కొంతవరకు అని సూచనాప్రాయంగా అనడానికి కూడా అంతంత అవకాశమే.